దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ సాయంకాల ఇంటర్సెసరీ ప్రేయర్లో పాల్గొన్న ప్రతి బిడ్డని దేవుడి నిండాలుగా దీవించి ఆశీర్వదించిన గాక. పిల్లల మనము ఈ ఉపవాస కొడుకులో కీర్తన గ్రంథము 5వ అధ్యాయము 1 నుంచి 12 వచనాలు మనము లేఖనములను ధ్యానం చేద్దాము. ప్రియులారా, ఈ లేఖన భాగాన్ని మనము చూసినట్లయితే, గివ్ ఇయర్ టు మై వర్డ్స్ ఓ లార్డ్, కన్సిడర్ మై మెడిటేషన్. యెహోవా నా మాటలు చెవిని పెట్టుము, నా ధ్యానము మీద లక్ష్యముంచుము అంటున్నాడు. కీర్తనలు 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 2వ వచనములో, దివారాత్రములు నీ ధర్మశాస్త్రమును ధ్యానించేవాడు ధన్యుడు. దేవుని వాక్యాన్ని మనము ధ్యానము చేయాలని లేఖనం మనకి హెచ్చరిక చేస్తుంది. ప్రియులారా, అంత మాత్రమే కాదు, గివ్ ఇయర్ టు మై వర్డ్స్ ఓ లార్డ్, కన్సిడర్ మై మెడిటేషన్. దేవుడు చెవికి మన ప్రార్థన ఆలకించాలి, మన ధ్యానం మీద లక్ష్యం ఉంచాలి. హియర్ కెన్ అన్టు ద వాయిస్ ఆఫ్ మై క్రై మై కింగ్, అండ్ మై గాడ్ ఫర్ అన్టు ది విల్ ఐ ప్రే. నా రాజా, నా దేవా, నా ఆర్తుదని ఆలకించుము, నిన్నే ప్రార్థించును. విల్ ఐ ప్రే. ఇట్ ఈస్ నెసెసరీ, వి మస్ట్ ప్రే అండ్ గెట్ ఆన్సర్ ఫ్రమ్ గాడ్. దేవుని దగ్గర నుంచి మనము జవాబు పొందటానికి ఇది చక్కని అవకాశముగా ఉన్నది. ప్రియులారా, మై వాష్ షల్ దో హియర్ ఇన్ ద మార్నింగ్ ఓ లార్డ్, ఇన్ ద మార్నింగ్ విల్ ఐ డైరెక్ట్ మై ప్రేయర్ unto thee and will look up. యెహోవా, ఉదయమున నా కంఠస్వరం నీకు వినబడను, ఉదయమున నా ప్రార్థన సన్నిధిని సిద్ధం చేసి కాచేందును అంటాడు. బీయింగ్ యాజ్ we are following Christian faith, we must pray, we must get early in the morning from the bed, and we just can pray unto him. He will hear our prayers. ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడను, ఉదయమున నా ప్రార్థన సన్నిధిని సిద్ధం చేసి కాశీందని అంటాడు. As long as we pray, as long he will also reply for us. You are not praying and you are not seeking his face. How can God hear your prayer? And your request cannot settle or granted by God. For thou art not a God that hath pleasure in wicked, neither shall evil dwell with thee. నీవు దుష్టత్వమును చూసి ఆనందించే దేవుడవు కావు, చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. No evil cannot permit by God. God never excuse the evil things, or which is wicked things. It is everything will be against by God. God himself cannot agree. The foolish shall not stand in thy sight. Thou hatest all workers of iniquity. డాంబికులు నీ సన్నిధి నిలవలేరు, పాపం చేయవారందరూ నీకు అసహ్యులు. అబద్ధమాడు వారిని నీవు నశింపచేయదు, కపటం చూపి నరహత్య జరిగించేవారు యెహోవాకు అసహ్యులు. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించదును, నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయం దిక్కు చూసి నమస్కరించదును అంటాడు. యెహోవా నా కొరకు పంచి ఉన్న వారిని బట్టి నీ నిత్యానుసారముగా నన్ను నడిపింపము, నీ మార్గమును నాకు స్పష్టముగా కనబరచుము. వారి నోట యథార్థత లేదు, వారి అంతరంగము నాశనకరమైన గుంట.
వారి కంఠము తెరిచిన సమాధి, వారు నాలుకతో ఇచ్చుకము లాడుదురు. దేవా, వారు నీ మీద తిరుగుబడి ఉన్నారు, వారిని అపరాధములుగా తీర్చుము. వారు తమ ఆలోచనలలో చిక్కుబడి కుడుదురుగాక. వారు చేసిన అనేక దోషములను బట్టి వారిని వెలివేయము. ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా క్రియలు చేస్తారో గాడ్ విల్ డెఫినెట్లీ టేకెన్ ఆఫ్, వారిని తీసివేస్తాడు. అండ్ గాడ్ నెవర్ హియర్ దేర్ ప్రేయర్స్. నిన్ను ఆశ్రయించి వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదు గనక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. యెహోవా నీతిమంతులను ఆస్వాదించువాడు నీవే, కెడిమితో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గురించి ఉల్లసించుదురు. ఇట్ ఈస్ హౌ గాడ్ వాంట్ టు రెస్క్యూ us and he will protect us. For the Lord will bless the righteous with favor, will thou compass him as with a shield. God wants to protect us by or for his shield. దేవుడు తన కృప చొప్పున మనం కాపాడటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన కృపలో మనము ఆయనకు పాత్రలుగా సాక్షులుగా జీవిద్దాం. అలాంటి కృపలో దేవుడు మనల్ని మొట్టమొదట మనం చూసి చెప్పలేరా వాక్యము, యెహోవా నా మాటలు చెవిని పెట్టుము, నా ధ్యానం మీద లక్ష్యం ఉంచుము. గివ్ ఇయర్ టు మై వర్డ్స్ ఓ లార్డ్, కన్సిడర్ మై మెడిటేషన్. ఈ వాక్యాన్ని బట్టి దేవుని గణపరుస్తాం. లెట్ us క్లోజ్ యువర్ ఐస్, లెట్ us ప్రే. ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసి కుడికి ముగిద్దామా? ప్రేమ గల తండ్రి, మీ అపారమైన ఉచిత కృపను బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రం తెలియజేస్తున్నాం. సాయంకాల సమయంలో మా పక్షంగా మీరు మొర ఆలకిస్తూ మాకు జవాబిస్తున్నందుకు తెలియజేస్తున్నాం. సాక్షి జీవించి కృప దయచమని, ఈ దినదీవునిలో ఆశ్రద్ధనికి సహాయించమని మనం తెగించుకుని వినామని చేస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మిక్కిలంతో వేడుకొని స్తుతించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. మరొకసారి ఈ సాయంకాల ఈ ఇంటర్సెసరీ ప్రేయర్ల పనులను ప్రతి బిడ్డని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.